ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ఆ అబ్బాయి ఒక వారం నుంచి వచ్చి ఉంటున్నాడండి ఇక్కడ. అయితే ఇంతకు ముందు ఒక 5 నెలల నుంచి ఆ అబ్బాయి పరిచయం అయ్యి బాగానే మాట్లాడుకుంటున్నారు, బాగానే ఉన్నారు అనేసి మేము పట్టించుకోలేదండి. ఈ మధ్యన అబ్బాయికిను తనకి గొడవలు అయినాయండి. మా పిన్నికి కదండి, మా చెల్లికి తనకి గొడవలు అయినాయి. మా చెల్లి లవర్ అండి. మా చెల్లి ఈవెంట్లకి వెళ్ళిద్దండి. ఆ అబ్బాయి కూడా లైట్ మ్యాన్ అంటండి. లైట్ మ్యాన్ అక్కడ ఈవెంట్లో పరిచయం అయ్యారండి వాళ్ళు 5 నెలల క్రితం. అక్కడ పరిచయం అయ్యి మాట్లాడుకుంటున్నారు, బాగానే ఉంటున్నారండి. ఈ మ్యాన్ గొడవలు అయితే మేము కూడా మా చెల్లి మాకు చెప్పిందండి, ఇలా గొడవలు అవుతున్నాయి, ఆ అబ్బాయి మాకు బెదిరిస్తున్నాడు, చంపేస్తాను ఇలాగనేసి. అంటే మేము వెళ్ళి ఆ అబ్బాయికి శబ్ద చెప్పామండి, ఇలా అయితే కుదరదు, మా మా పిన్నింటికి రావద్దు అసలు చెప్పామండి. అయినా ఆ అబ్బాయి ఇలా కాదు ఇలా కాదు అనేసి మళ్ళీ వచ్చాడండి. వచ్చి మేము బాగుంటాం, నేను మారిపోయానని చెప్పాడండి. సరే అనేసి మేము కూడా బాగానే ఉంటున్నారు కదా అనేసి వదిలేసి వెళ్ళిపోయామండి. వెళ్తే ఈ అబ్బాయి బాగానే ఉండి పెళ్లి చేసుకునే మాట ఎత్తలేదండి అబ్బాయి. అయితే ఉంటున్నాడు, వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు అనేసి, మా చెల్లి కూడా బాగానే ఉన్నారు అని చెప్పాక మేము కొంచెం జాగ్రత్త పడి మా పనులు మేము చూసుకోవడానికి వెళ్ళిపోయామండి. అయితే వెళ్ళి వస్తూ ఉంటామండి మేము. ఆ రోజు రాత్రి తెల్లారు లేస్తే ఆదివారం అండి, మేము చికెన్ షాపులకి వెళ్తామండి. రాత్రి 12ంటికి మేము వెళ్ళిపోయామండి. మరి రాత్రి ఎప్పుడు జరిగిందేమో తెలియదండి. మార్నింగ్ చికెన్ తీసుకెళ్ళడానికి ఇంటికి వెళ్తే ఆ టైంలో ఆ అబ్బాయి అలా చేసి ఉందండి, చంపేసి తాళం వేసి పారిపోయాడండి. మొత్తం బ్లడ్ అయిపోయి ఉందండి. ఆ రోజు మీరు మధ్యాహ్నం వెళ్ళి చూసారా? పొద్దున్న 10ంటికి ఆ టైంలో వెళ్ళి చూసామండి. అప్పటికే చనిపోయి ఉందండి. ఇద్దరిని చంపేసి ఉన్నాడండి. ఫోన్ చేస్తేనేమో చెప్పు బామ్మర్ది అనేసి మా తమ్ముడితో మాట్లాడాడండి, బాగానే మాట్లాడాడు. సరే ఇంతలో అక్కడ బ్లడ్ ఉందేంటి అనేసి అన్న వెంటనే ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసి పారిపోయాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు, ఇంకే ఫోన్ ఎత్తలేదు. ఇంతలో పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి మేము చెప్పామండి ఇలా జరిగింది. అబ్బాయి ఎక్కడ, ఏ ఊరు? ఆ అబ్బాయిది నన్ను ఫోన్ చేసి అడిగితే, సార్కి దొరికాక ఫోన్ చేసి అడిగితే శ్రీకాకుళం అని చెప్పాడండి. మాకు చెప్పిన విషయం ఏంటంటే మేము హైదరాబాద్లో ఉంటామని చెప్పాడండి. మాకు సినిమా ఫీల్డ్లో చేస్తాను, లైట్ మ్యాన్ గా చేస్తానని చెప్పాడండి. మరి ఏమన్నారు, ఇంకా వెనకాల వాళ్ళు ఎవరు లేరు? ఎవరికండి? ఆ అబ్బాయి తరపున ఎవరు తెలియదండి మాకు. ఆ అబ్బాయి ఇలా సినిమా ఫీల్డ్లో చేస్తాను, నేను బాగా చూసుకుంటాను మీకు వెళ్ళి ఇలా చెప్పిన తర్వాతే మేము ఇదయ్యామండి. మా అబ్బాయితో మా చెల్లితో మాట్లాడిచ్చాం. తర్వాత ఇలా జరిగింది. అంటే ఎందుకు చంపేసి ఉంటాడు అని నిన్న ఆ అబ్బాయి వారం రోజులు ఉన్నాడండి మా ఇంట్లో. ఆ వారం రోజులు వచ్చిన కాడి నుంచి అనుమానం పడుతున్నాడు అంటండి. ఎవరితో మాట్లాడుతుంది, ఎవరితో చాటింగ్ చేస్తుంది, ఇంతకు ముందు నుంచి అనుమానం పడుతున్నాడు అంటండి. దానివల్ల గొడవలు వచ్చాయి. తర్వాత మా చెల్లి మాట్లాడలేదు, మా చెల్లి మంచిదని మేము కూడా చెప్పుకొని వచ్చాం. అలా ఫోన్లు కూడా చెక్ చేయించామండి, అన్నీ అయినాయి. దాని తర్వాత కూడా అనుమానం పడి మేము ఎవరు లేనప్పుడు చూసుకొని మర్డర్ చేసాడండి. అలాగే తల్లి చేపిస్తుంది దగ్గర ఉండని ఫస్ట్ తల్లికి చంపాడండి. తర్వాత మా చెల్లి అడ్డొచ్చిందని మా చెల్లికి కూడా చంపేశాడు. నా పేరు అలీ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.